హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మగ్వా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం వర్క్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఒకసారి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి వర్క్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఈ 4-5 డేస్లో చాలా వర్క్ చేశాను, బట్ వీడియోస్ తీయడానికి కుదరలేదు నాకు. అండ్ అలాగే కొన్ని మంచి మంచి డిజైన్స్ మాత్రం మీకోసం ఈరోజు చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. వెల్కమ్ టు ద వీడియో. చూడండి, ఇది ఒక డిజైన్ అండి. వన్ సైడ్ డిజైన్ అనమాట. ఇది బ్లౌజ్కి రైట్ సైడ్లో డిజైన్ మొత్తం వచ్చేస్తుంది. అండ్ మీకు ఒకరిని పరిచయం చేయాలండి. మా దగ్గర ఊసరవెల్లి అనే ఒకడు ఉన్నాడు. చూసేసేయండి ఒకసారి వాడి సత్తా ఏంటో చూడండి. నేను ఎంత బాగా డిజైన్ వేసినా కూడా వీడు మాత్రము అసలు ఎందుకు పనికిరాని దానిలాగా చూపించేస్తాడు. చూడండి ఎంత బాగుందో వర్క్ ఎంత బాగుంది అసలు. కానీ వీడు చూడండి ఎట్లా చూపించేస్తాడు. కలర్ షేడింగ్ అబ్బా ఏం మార్చేస్తుంటాడు. అందుకే వీడికి ఊసరవెల్లి అని పేరు పెట్టా. మీకు కూడా ఇలాంటి ఊసరవెల్లి ఫోన్లు ఉంటే కామెంట్ చేయండి. వర్క్ అయితే ఇది ఫ్రంట్ సైడ్ అలా వస్తుందన్నమాట. ఇది నెక్ దగ్గర పైపింగ్ థ్రెడ్ వేసేసి లోపల పెట్టాను, వర్క్ చేశాను. అంటే టైట్గా వచ్చిందనమాట. స్టిచ్ బాగా టైట్గా వస్తుంది. దీనికి లుక్ అయితే చాలా బాగుంది. ఇది కావాలని కస్టమైజ్ చేశానండి. ఈ శారీ చూడండి ఒకసారి. ఇది నార్మల్గా మంగళగిరి శారీ అనమాట. మంగళగిరి శారీ ప్లెయిన్లో వస్తే అక్క తీసుకొని వచ్చి లేస్ వేసిమని చెప్పారు. ఆ లేస్కి సంబంధించిన కలర్ తోటి, అంటే ఆ మ్యాచింగ్ కలర్ తోటి బ్లౌజ్కి వర్క్ చేయమని చెప్పారు. సో కట్ వర్క్ లేస్ అనమాట. ఇది కట్ వర్క్ లేస్కి చమ్కీ వర్క్ అంతా వచ్చేసింది. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. కాంబినేషన్ అయితే అదిరిపోయింది. మ్యాంగో ఎల్లో అనమాట శారీ అది. దానికి హ్యాండ్కి ఇప్పుడు బార్డర్కి కట్ వర్క్ వచ్చింది కదా అని చెప్పేసి హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ వేసేసాను. చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే. రియల్గా చూడడానికి చాలా బాగుంది. మా ఊసరవెల్లిగాడు ఇలా చూపిస్తున్నాడు మీకు. అదిగో చూడండి ఎంత బాగుందో చూడండి. డిజైన్ ఇంత బాగుంది. ఇంత బాగుండే డిజైన్ని వీడు మాత్రం వర్స్ట్ చేస్తాడు. అదేదో అంటారే, మా నాన్న చెప్తుంటాడు ఎప్పుడు, పనోడు పందిరేస్తే పిచ్చుకలు వచ్చి పడగొట్టినాయి అంట. అట్లని నేను ఎంత నీట్గా వర్క్ చేసేస్తే వీడొచ్చి చూపించే విధానం చూడండి ఎంత బాగా చూపిస్తాడు. ఇది ఇంకొక వర్క్ అండి, చాలా బాగుంది. ఇది కూడా చూడండి పింక్ కలర్ మీద అసలు గ్రీన్ కలర్ వర్క్ చాలా హైలైట్ అయింది. డిజైన్ వేసాను కానీ వేయగానే వీడియో పెడదామని అనుకుంటే కుదరట్లేదు. కొంచెం టైం తీసుకొని పెడుతున్నాను. అందుకే ఇది ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్ చేయండి. ఇందాక ఎల్లో కలర్ శారీ ఉంది కదా, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. మీరేమనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఇది ఫ్రంట్ సైడ్ నెక్ వస్తుంది. ఓవరాల్ లుక్ అయితే ఇదండి. చాలా నీట్గా ఉంది. అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. చూసిన వాళ్ళందరూ, ఇక్కడ షాప్ దగ్గరికి వచ్చి చూసిన వాళ్ళందరూ అదే అన్నారు, చాలా బాగుంది కాంబినేషన్ అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొక డిజైన్ చూపిస్తానండి. ఇదైతే అల్టిమేట్గా ఉంది. రెడ్ కలర్ బ్లౌజ్ మీద అదిగోండి గోల్డ్ అండ్ సిల్వర్ అనమాట. అసలు ఎంత బాగుందంటే కట్ వర్క్లో ఇంత సింపుల్గా నీట్ ఉంది. అసలు ఎంత ఫినిషింగ్ బాగుంది. చాలా నీట్గా ఉంది డిజైను. అండ్ గట్టిగా కూడా ఉంది. డిజైన్ వచ్చేసి చాలా గట్టిగా ఉంది, థిక్గా ఉంది. ఇది చాలా నచ్చింది నాకు కూడా. చాలా సింపుల్గా అండ్ బాగుంది. చిన్న బుట్ట పెట్టేసి చేతులకి అలా కట్ వర్క్ తోటి షార్ట్ హ్యాండ్స్ పెట్టి కుట్టామన్నారు, అలాగే కుట్టాను. ఓవరాల్ లుక్ అయితే ఇదండి. చాలా బాగుంది డిజైను. మీకేమనిపించింది, ఏది నచ్చిందో కామెంట్ చేయండి. రెడ్ కలర్ బ్లౌజ్ అయితే రెడ్, పింక్ అయితే పింక్, అలా కామెంట్ చేయాలి మీరు. ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే, ఈరోజు ఫాదర్స్ డే కదండి. ఫాదర్స్ డే అంటే ఏముంటుందండి? ఫాదర్స్ డే అంటే ప్రతిరోజు ఫాదర్ డేనే, ప్రతిరోజు మదర్ డేనే కదా మనకి. ఆ అమ్మా నాన్నలు ఇచ్చిన లైఫే కదా మనది. లైఫ్ మొత్తం మనకి ఫాదర్స్ అండ్ మదర్స్ డేసే. సో కానీ అందరూ ఈరోజు ఫాదర్స్ డే అంటున్నారు. సో ఈరోజు మీకు మా నాన్నను కూడా పరిచయం చేయబోతున్నాను. ఇదొక వర్క్ అండి, కట్ వర్క్లోనే. చూడండి, ఇది కొత్త వర్క్, చాలా బాగుంది. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. జేసీ క్రియేషన్స్లోదేనండి ఇది డిజైన్ నంబరు కూడా నాకు ఐడియా లేదు. ఒకసారి నేను మెన్షన్ చేస్తాను డిజైన్ నంబరు. కానీ చాలా బాగుంది. చూడండి వర్క్, చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్. అది ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. హ్యాంగింగ్స్ పెట్టేశాను. షోల్డర్ దగ్గర చిన్న బుట్ట పెట్టమన్నారు, అలాగే బుట్ట పెట్టి కుట్టాను లాంగ్ హ్యాండ్స్ తోటి. ఎలా ఉంది, ఎలా అనిపించింది అనేది చూడండి, కామెంట్ చేయండి. కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. షోల్డర్ దగ్గర బుట్ట వచ్చేసింది.
కట్ వర్క్ వేయటమే కాదండి, కుట్టడం చాలా ఇంపార్టెంట్. కట్ వర్క్ అనేది స్టిచ్చింగ్లోనే కనిపిస్తుంది. కట్ వర్క్ చేసి ఇవ్వటం మేము చేసి ఇస్తాం, కానీ స్టిచ్ చేసే వాళ్ళది కష్టం. ఇది నేనే స్టిచ్ చేశాను. కట్ వర్క్ కొంచెం కూడా మూలలు కరెక్ట్గా తిప్పుకుంటూ కుడితే అసలు ఆ లుక్కే వేరనమాట. కట్ వర్క్లో అంత కళ ఉంటుంది, కానీ కుట్టేటోళ్ళు కొంతమంది చేతగాక కట్ వర్క్ని స్ట్రైట్గా కుట్టేయటం వల్ల కొంచెం కొన్ని బ్లౌజెస్ అప్సెట్ అవుతున్నాయి. సో నార్మల్గా మనం కుట్టే విధానంలోనే కట్ వర్క్కి లుక్ వస్తుంది. వర్క్ వేయటం ఎంత ఇంపార్టెంటో కుట్టడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో మా హీరో ఈజ్ ఎంటర్ అవుతున్నారు చూడండి. మా హీరో మా డాడీ అనమాట. ఎవరైనా ఏదైనా మనల్ని ఏ టైంలోనైనా వదిలే వెళ్ళొచ్చు, కానివ్వండి తండ్రి మాత్రం బ్రతికున్నంత వరకు మన వెనకే ఉంటారు. మన వెనక మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని వర్క్స్ చేస్తానో పాపం సాయంత్రం పూట వచ్చి అన్ని వర్క్స్కి ట్రిమ్మింగ్ చేసి స్టోన్స్ అంటించి నేను చేసిన పనికి రెండింతల అందం తీసుకొస్తారనమాట. ఆ వర్క్ నేను చేసిన దాంట్లో కంటే కూడా స్టోన్స్ పెట్టాక చాలా లుక్ వస్తుందంటే కారణం మా నాన్న అనమాట. అదిగో చూడండి, ట్రిమ్మింగ్ చేస్తాడు పాపం, ఎంతో కష్టపడతారు నా కోసం. మా ఫాదర్ గురించి చెప్పాలంటే మాటలు రావన్నమాట, ఎవరికి రావు. యాక్చువల్గా ఫాదర్ అనేది ఒక రిలేషన్ కాదు, అది మాటల్లో చెప్పలేనిదనమాట. చాలా కష్టపడి మమ్మల్ని పెంచి కూడా ఇప్పటికీ కష్టపడుతున్నారు మా కోసం, మేము హ్యాపీగా ఉండాలని. సో మనకి ఎప్పుడు అర్థం అవుతుందంటే మన తండ్రి కష్టము. నా తమ్ముడికి పాప పుట్టినప్పుడు నాకు అర్థమైందండి. వాడు ఆ పాపతో ఎంత హ్యాపీగా ఎంత ఆనందంగా ఆడుకుంటున్నాడో, అదేవిధంగా మా నాన్న కూడా నాతో చిన్నప్పుడు ఆడుకొని ఉండాలి కదా. ఇప్పుడు నాకు తెలుసు, బట్ ఏంటంటే ఆ పాపది చూసిన తర్వాత నాకు ఇంకా బాగా అర్థం అవుతుందన్నమాట. కానీ మనం చిన్నపిల్లలప్పుడు తండ్రులకి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, మనల్ని సాకాలి, పని చేయాలి అని. కానీ మనవరాలు వచ్చిన తర్వాత అదిగోండి చూడండి, మనవరాలతో ఎంత బాగా ఆడుకుంటున్నాడో, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడనమాట. తనతో ఆడుకునే ప్రతి నిమిషం నాకు అనిపిస్తుంది ఇదే రకంగా మా నాన్న నాతో కూడా ఆడుకొని ఉండాలి కదా, చిన్నప్పుడు ఆడుకొని ఉండేవాడు అని అనిపిస్తుంది అనమాట. చాలా బాగా హ్యాపీగా ఉంటుందండి నాకు. వీళ్ళని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మా నాన్న ఎక్కడున్నా హ్యాపీగా అందరినీ బాగా ప్రేమగా చూసుకుంటాడు. సో చెప్పలేము ఇంకా, మాటలు కూడా రావట్లే. ఫాదర్స్ డే అంటే హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. లైఫ్లో మనము ఎదురుగా చెప్పలేము లవ్ యూ నాన్న, హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని. కానీ ఈ మీడియా ద్వారా ఏమవుతుందంటే యూట్యూబ్లో, షార్ట్స్లో, స్టేటస్లో పెట్టుకోగలుగుతున్నాం. తండ్రి మీద ప్రేమ ఏది ఉందో ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం అట్లీస్ట్. కానీ డైరెక్ట్గా అయితే చెప్పలేము కదా, నాన్న లవ్ యూ అని చెప్పలేము. డైరెక్ట్గా చెప్పాలంటే అదొక ఫీలింగ్ అనమాట. సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆగండి, మీరు కనుక మీ ఫాదర్కి లవ్ యూ చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో లవ్ యూ నాన్న అని చెప్పేసి మీ నాన్నగారి పేరు కమెంట్ చేయండి. మా నాన్నగారి పేరు వెంకటేశ్వర్లు. సో